మీకు ఏమని చెప్పినా నేను 1 to 9 టేబుల్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళతోని 100 వరకు 99 వరకు టేబుల్స్ చెప్పిస్తా అని చెప్పిన. ఇదే కదా మాట ఇచ్చింది. ఇప్పుడు మీరు 1 to 9 పర్ఫెక్ట్గా చేస్తున్నాం అన్నా కానీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కదా. కానీ మీరు ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో మీతో ఇప్పుడు నేను 99 వరకు టేబుల్కి ఎట్లా ఆన్సర్ చెప్పాలనో చెప్తాను. అర్థమైందా? ఇదే ఈరోజు మన టాస్క్. ఇదే కదా మీతోనే ప్రాక్టీస్ చేపిస్తా అని చెప్పినా కదా శనివారం రోజు. అవునా? అయితే ఇప్పుడు ఫస్ట్ మీరు చూడండి 2, 3, 4, 5 టేబుల్స్ మీకు పర్ఫెక్ట్గా వస్తాయి కదా. అవును. ఇవైతే వస్తాయి కదా. అవును. ఏది అడిగినా చెప్తారు కదా. అవును. 5 7 ఎంత? 35 ఎంత? 35. 5 7 35, 7 5 35. అంతే కదా. 4 5 ఎంత? 20. 4 5 20. వెరీ గుడ్. చెప్తున్నారా? ఇప్పుడు చూడండి మీకు ఇవి కానీ వీటితో కలిపి ఎన్ని టేబుల్స్ వస్తాయో మీరు చూడండి. అవునా? 45 6 4 టేబుల్ 5 టేబుల్. అవునా? అవును. చూడండి నెక్స్ట్ ఏంది? 45 అయిందా? 34 5 రైట్. నెక్స్ట్ 43 7 7 టేబుల్ 4 టేబుల్. ఇది 7 టేబుల్ కాదు, 4 టేబుల్ 3 టేబుల్. అట్లనే చూడండి. ఓకేనా? అవును. నెక్స్ట్ చూడండి ఏముంది దీంట్లో. 53 9 అవునా? నెక్స్ట్ ఏమొస్తుంది దీంట్లోనే చూడండి ఏమొస్తుంది నెక్స్ట్. ఇవన్నీ టేబుల్స్ వస్తాయి మీకు. ఇది 43 7 అనే కాదు, 43 6 అండ్ ఇక్కడ 34 8 వేరే వేరే రాస్తున్నాను చూడండి. అవునా? 45 ఇంకేం రాలేదు. 5 6 7 8 వచ్చిందా? 4 ఓకేనా? ఇవన్నీ మీరే చెప్తారు. ఎట్లా చెప్పాలి ఆ రోజు మీకు చెప్పిన గుర్తుందా? అవును. అవును. చేస్తావా? ప్రతి ఒక్కటి వచ్చి చెయ్యి చూడండి ఒకసారి. ఎక్కడ రాస్తున్నావు? 30. వెరీ గుడ్. ఏమవుతుంది అది? 270. మీ దగ్గర మీరు పర్ఫెక్ట్ వస్తే ఎట్లా చేయొచ్చు? పర్ఫెక్ట్ గా వస్తే ఈ రకంగా చేస్తున్నారు కదా, నోటెడ్ చేయొచ్చు. మీకు ఎట్లా చేయొచ్చు చూడండి. 15 20 170 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 170. ఎంత అవుతుంది? 170. ఎట్లా అవుతుంది చూడండి. మీరు మనసులో అనుకోండి, మనసులోనే అనుకోండి. అవునా? 3 5 ఎంత? 3 5 ఎంత? 15. అవునా? 4 5 ఎంత? 20. అవునా? మనం ఏం చేస్తున్నాం? 5 కి ఎంత కలపాలి? 20 కాబట్టి 2 కలపాలి. అవునా? ఎంత అవుతుంది అది? 170. చూడండి 15 అండ్ 20 ఎంత అవుతుంది? ఇది 170. ఎక్కడ క్యారీ తీసుకోవడం కానీ ఏమన్నా ఉందా దీంట్లో? లేదు. ఇక్కడ చూడండి 4 7 ఎంత? 28. 7 3 3 7 21. 0 3 3 0 1 3 0 1. అవునా? ఎట్ సైడ్ నుంచి చేయాలని చెప్పిన ఇటు సైడ్ నుంచి చేస్తే ఏమవుతుంది మీకు? 45 6 అడిగితే ఏమవుతుంది? 3 ఎంత అవుతుంది? ఇది 24. మళ్ళీ 3ని కలపాలి 27 అవుతుంది. అవునా? ఒకవేళ మీరు 3ని మర్చిపోతే ఏమవుతుంది? ఇక్కడ మర్చిపోతారా? మర్చిపోతున్నారా? ఇప్పుడు ఇది చెప్పండి, మీరే చెప్పండి. ఫస్ట్ ఏం రాయాలి? ఎంత? 45 3 7 3 9 వెరీ గుడ్. ఎంత అవుతుంది ఇది చెప్పండి ఆన్సర్. 43 9 7 477. 477. 53 9 ఎంత? 477. ఇప్పుడు ఇది చెప్పండి ఏం రాయాలి? 6 4 4 6 4 6 24 3 6 18. చెప్పండి 43 6 ఎంత? 58. వెరీ గుడ్. 250. నెక్స్ట్ చెప్పండి 34 8 ఎంత అవుతుంది? ఆలోచించండి. 34 8 ఎంత అవుతుంది? ఫస్ట్ ఏం రాయాలి? 24. వెరీ గుడ్. నెక్స్ట్ 4 8
32. 32. 24, 32 ఎంత అవుతుంది? 24, 32. 4 కి 3 కలిపేయండి అంతే. 7. 2 అంతే ఉంటుంది, లాస్ట్ అంతే ఉంటుంది. 2 మనం చేస్తున్నది వెరీ గుడ్. 24, 32 ఎంత అవుతుంది? 272. 200. ఇక్కడ ఏం లేదంటే 0 ఉంటుంది, అవునా? ఇది 240 అవుతుంది, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 16, 20 ఎంత? 180 ఎంత? 180. అవునా? చూసిండ్రా? మీకు 2, 3, 4, 5 టేబుల్స్ వస్తే మీకు ఈ టేబుల్స్ అన్ని వస్తాయి, నోటెడ్ వస్తాయి. ఎట్లా వస్తాయి సార్? ఒకటే రోజులో రాదు. ఒకటే రోజు వస్తుందా? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏం చేస్తే వస్తుంది? ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తా చూడండి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి. రోజు 1 to 9 లో ఏది అడిగినా చెప్పేటట్టు ఫస్ట్ పర్ఫెక్ట్ కావాలి. 34 5 రాసినామా? 34 6 ఎంత అవుతుంది చూడండి. 34 6 8 చూడండి. నేను ఎట్లా చెప్తున్నా మీరు చూడండి. 3 6 18 అవునా? 4 6 24 204 వస్తుంది. ఎంత వస్తుంది? 204. చూడండి ఎట్లా వస్తుంది, అంతే వస్తుంది. 18 24 వచ్చిందా? 204. సో 34 7 చూడండి. 34 7 ఏమవుతుంది? 18 3 7 34 7 అంటున్నాం కదా. చూడండి 34 7 కదా. అవును. నేను చూడండి 21 28 238 వస్తుంది. ఎంత వస్తుంది? 238. 238. అదే 34 8 తీసుకోండి. 34 8 కదా. 24 32 272 వస్తుంది. 272. అదే మీకు ఇది చూడండి, అవునా? 53 8 అడిగినాం అనుకోండి. 53 8 కదా. 5 8 40 అవునా? చూడండి 5 8 40 ఉందా? అట్లానే ఏం చేసేది? నెక్స్ట్ ఎంత? 5 3 24 ఎంత అయింది? 524. చూడండి మనకు పెన్ను పేపర్ లేకుండా చెప్పొచ్చు. చూడండి 53 8 అన్నాను కదా. 40 24 ఎంత అవుతుంది? ఇది 424. అవునా? చెప్పేది అర్థమవుతుందా? మనకు చేతిలో పెన్ను పేపర్ లేకుండా పర్ఫెక్ట్ గా చేయాలంటే ఇటు సైడ్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. 2 3 4 5 టేబుల్స్ వస్తేనే ఇవన్నీ వస్తున్నాయి మీకు, అవునా? అవును. అర్థమవుతుందా? ఓన్లీ 2 3 4 5 వస్తేనే ఇవన్నీ చెప్పొచ్చు పెన్ను పేపర్ లేకుండా. ముందు మీరు ఇప్పుడు చూడండి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. 2 to 5 టేబుల్సే ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్, తర్వాత మీకు ఇవి ప్రాక్టీస్ చేయిస్తా, ఓకేనా? 2 to 5 సరేనా? అడగగానే తక్కువ మన ఆన్సర్ చెప్పాలా మీరు. 2 7 2 7 14. 2 8 2 6 2 6 12. 2 6 12. 2 5 10. 2 5 10. 3 6 9. 6 18 ఎంత? 18. 18 3 6 18. 3 6 18. 3 9 27. వెరీ గుడ్. 3 9 3 9 3 8 24. 3 8 3 8 వెరీ గుడ్. 3 5 15 అవునా? 5 6 30 4 5 4 5 4 5 ఓకే. నెక్స్ట్ 4 8 32 వెరీ గుడ్. 4 8 32. అవునా? ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? ఇప్పుడు మీరు చూడండి ఇవి ఉన్నాయి 20 to 50 వరకు ఏదైనా ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకోండి మీరు. 20 to 50 రాద్దా? మీతోనే రాయిస్తా. 20 to 50 20 నుండి 50 వరకు. 20 నుండి 50 వరకు ఏదైనా ఒక నంబర్ చెప్పండి. 20 నుండి 50 వరకు ఏదైనా ఒక నంబర్ చెప్పండి. 25. చిన్నదిగా, పెద్దది తీసుకోరు. 30. 30 చాలా ఈజీ టేబుల్. 3 టేబుల్ వస్తే 30 టేబుల్ వచ్చినట్టు. 49 ఏ టేబుల్? 49. ఇప్పుడు ఈ 49 టేబుల్ ని మనము ఎన్ని రకాలుగా రాద్దాం? 3 రకాలుగా రాద్దాం. 3 టైప్స్. ఎంత ఈజీగా మీ ఇష్టం ఉన్న టేబుల్ కదా, అవునా? 30 టేబుల్ అన్నారు కదా, ఏం లేదు. 30 టేబుల్ అంటే 3 1 3 3 2 6 9 12 15
18 ఇది 3 టేబులే కదా 21 24 27 30 దీని పక్కకి 0 పెట్టేయండి అంతే 3 టేబుల్ కి 0 టేబుల్ యాడ్ చేస్తే ఏ టేబుల్ అవుతుంది 30 టేబుల్ అవుతుంది అవునా ఇప్పుడు మనం 49 టేబుల్ చేస్తున్నాం ఏ టేబుల్ అవునా మీకు 5 టేబుల్ వచ్చి 5 టేబుల్ 1 టేబుల్ వస్తే 49 టేబుల్ వచ్చేస్తుంది ఏ టేబుల్ 5 టేబుల్ 1 టేబుల్ వచ్చా అందరికి 5 టేబుల్ అవును చెప్పండి ఇంకా 5 2 जा 10 5 8 जा 15 15 5 8 जा 20 25 35 40 45 50 1 టేబుల్ చెప్పండి 1 1 जा 2 3 4 దీనికి 0 యాడ్ చేయండి 0 0 దీన్ని మైనస్ చేయొచ్చా మీకు మైనస్ చేయొచ్చా అవును చెప్పండి 50 మైనస్ 1 ఎంత వెరీ గుడ్ ఎంత 100 మైనస్ 2 వెరీ గుడ్ ఎంత 98 150 మైనస్ 3 ఏం లేదు 1 తగ్గించండి అంతే 7 7 అంతే కదా అవును 3 కాబట్టి 7 ఆల్రెడీ చెప్పిన గుర్తుంది కదా ఇక్కడ 147 అవునా నెక్స్ట్ ఎంత 4 ఉంది కాబట్టి 6 6 ఇదెంత 190 అవునా తీసుకైతే చెప్పాను కదా అవును 5 ఉంటే 5 5 మళ్ళీ ఇక్కడ ఒకటి తక్కువ చేస్తే 24 6 ఉంటే 4 4 ఇక్కడ 290 అవునా 7 ఉంటే ఎన్ని 3 ఇక్కడ 34 అవునా 8 ఉంటే ఎన్ని తక్కువ 2 వెరీ గుడ్ కాబట్టి ఇదంతా 392 9 ఉంటే ఎన్ని తక్కువ చేయాలి 1 కాబట్టి ఇదంతా 441 0 మైనస్ 10 ఎంత 490 ఎంత 49 ఇది 49 టేబుల్ 49 అది 49 టేబుల్ చూస్తున్నారా మీకు ఏ ఏ టేబుల్ వస్తే 49 టేబుల్ వచ్చిందిరా మీకు 5 టేబుల్ 1 టేబుల్ సార్ ఇట్లా అన్నారు కదా మీరు అవునా మరి పెన్ను పేపర్ లేకుండా చెప్పాలన్నారు కదా సార్ మాకు ప్రాక్టీస్ చేయమన్నారు కదా మరి ఇప్పుడు ఎవరన్నా వచ్చి మాకు ఫర్ ఎగ్జాంపుల్ 49 7 అని అడిగిన రాస్తుందా ఎవరన్నా వచ్చి 49 7 ఎంత అని అడిగిన అనుకుందాం చెప్పండి చూద్దాం 43 అవునా 49 7 343 కదా అవును. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా ఇది లేనప్పుడు 343 అవునా ఎట్లా వచ్చి ఇది చూడండి 49 ఉందా చెప్పండి 7 4 ఎంత 20 7 9 ఎంత 63 3 3 4 3 అవునా 3 4 3 దీంట్లో ఏ టేబుల్ ఉంది 4 టేబుల్ 7 టేబులే కదా మనం చేస్తుంది 4 టేబుల్ 9 టేబుల్ వేరే టేబుల్ ఏదన్నా ఉందా ఉందా మీకు ఎవరన్నా 96 9 అడిగిండ్రు అనుకోండి చెప్పండి 81 ఇది 54 చెప్పండి 8 వెరీ గుడ్ కాబట్టి మీకు 1 to 100 రావాలంటే ఏం రావాలి ఫస్ట్ 1 to 9 పర్ఫెక్ట్ రావాలి ఏం రావాలి 1 ఇప్పుడు ఇదే 49 టేబుల్ ని 3 రకాలుగా రాద్దామని చెప్పిన కదా అవునా ఇప్పుడు మీరే చెప్పాలి చూడండి ఇప్పుడు అది ఉంది కాబట్టి మీరు చెప్తారు అవునా అది లేకుండా మీరే వచ్చి చేయాలి 49 టేబుల్ ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు ఓడిపోయినట్టు ఎవరు తక్కువ టైంలో చేస్తారో వాళ్ళు గెలిచినట్టు సరేనా ఓకేనా వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం ఓకే 10 రాస్తాను ఇక్కడ చూడండి 49 2s 49 3s 49 4s 49 5s మనలాగా చేద్దాం మీ ఇష్టం ఉన్నలాగా చేయండి ఓకేనా 49 6s 49 7s 49 8s 49 9s ఇది మన టార్గెట్ అవునా
ఫస్ట్ ఎవరు వస్తారు? అఖిల్ దా. వెరీ గుడ్. తొందర రావాలి, టైం వేస్ట్ చేయవద్దు. చెయ్యి, ఇష్టం ఉన్నది చెయ్యి. వెరీ గుడ్. వాడు పెద్దదే సెలెక్ట్ చేసుకున్నాడా అమ్మా? నెక్స్ట్ ఇంకొకరు ఎవరు వస్తారు? ఎవరు వస్తారు నెక్స్ట్? మహాలక్ష్మి. నువ్వు డైరెక్ట్ చేసినావు కానీ చిన్న తప్పు చేసినావు. దా మహాలక్ష్మి, నీకు 2 ఎక్కం వచ్చు కదా, 3 ఎక్కం 4 ఎక్కం వచ్చు కదా. మరి ఏం చేసినావు తప్పు? ఏమని చెప్పినాము? 2 4 కరెక్టే తీసుకున్నావు అవునా? ఈడు ఎందుకు 0 వచ్చింది నీకు? ఇటు చూడు అవునా? 4 5 ఎంత? వెరీ గుడ్. అవునా? 5 9 ఎంత? 5 9 40 కాదు. వెరీ గుడ్. ఎంత? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? నువ్వు 240 రాసినావు అవునా డైరెక్ట్, కానీ అది ఎంత అవుతున్నది? 245. ఎంత అవుతుంది? 245. నెక్స్ట్ ఎవరు? దా నువ్వు కూడా రా, ఇద్దరు ఒకటే సార్. వెరీ గుడ్. అక్షయ్ గారికి సపోర్ట్లు కొట్టా. తీసుకో. వెరీ గుడ్. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు కొత్తగా వింటున్నావు కదా ఈరోజు, ఫస్ట్ టైం కదా, నీకు ఇట్లా ఈజీగా అనిపిస్తుందా, ఇటు నుంచి చేస్తే ఈజీగా అనిపిస్తుందా? ఇటు నుంచి కదా. ఇది ఇప్పుడు ఈజీగా ఉందా? చెప్పండి. 49 6 ఎంత వచ్చింది? 294. అవునా? ఈజీగా వచ్చిందా? నెక్స్ట్ రా, చెయ్యు కూడిక ఏముంది దాంట్లో? ఇది చెయ్యరా పెద్దది. ఆ 6 + 4 ఎంత? 4. 441 ఎంత? 49 9 440. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి మా. వెరీ గుడ్. చూడండి 49 7 ఎంత వచ్చింది? 343. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ నేనే రాసేస్తా, సరేనా? వెరీ గుడ్. చెప్పండి కొట్టండి రాయండి. అవునా సార్? మరి నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్. సార్ మేము ఇటు నుంచి చేసినా కానీ మాకు వచ్చేస్తుంది కదా సార్, మేము ఇటు నుంచి ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇది మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చేసినా ఇంతే వస్తుంది చూడండి. 9 5 45, 4 క్యారీ, 4 5 20 24 అంతే వస్తున్నది కదా సార్. ఇటు నుంచి ఎందుకు చేయాలి, ఇటు నుంచి ఎందుకు చేయకూడదు? ఈ క్వశ్చన్ మీరు అడగాలి కదా నాకు. అవును. ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అంటే నేను చెప్తా చూడండి రీజన్. ఇప్పుడు చెప్తా అవునా, రీజన్ చెప్తా ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు. సార్ నేను ఇది చేస్తున్నా సార్, ఫర్ ఎగ్జాంపుల్ 49 8 ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడగారు సార్. కానీ మీరు రేపు ఏదైనా ఎగ్జామ్లో పోయినప్పుడు మాత్రం తొందరగా చేయాలంటే నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలా అన్న. 49 8 ఎవరన్నా అడిగినప్పుడు నోటెడ్ చేతుల పెన్ను లేదు, పేపర్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు? 49 8 అంటే 9 8 72, 2 7 7 9 4 32, 2 7 32 3 ఉండిపోతున్నాయి మీకు అవునా బ్రెయిన్లో. ఏదైనా కానీ చెప్పాలంటే 3 ఉంటున్నాయి అవునా.
ఇదే మనం మిడ్ సైడ్ నుంచి చేస్తే ఏమవుతుంది? ఇది ఏమని మనం డైరెక్ట్ 32 72 392 అని డైరెక్ట్ చెప్పేయచ్చు. ఎట్లా చెప్పేయచ్చు చూడండి. 4 8 32 అండ్ 9 8 72. 32 72 ఎంత? 392. అవునా? ఎందుకంటే మనం ఒక స్టెప్ ముందుకు ఎందుకు తీసుకుంటున్నాం ఇట్లా? ఎందుకంటే ఇక్కడ మనకి 0 ఉంటుంది. అవునా? 0 ఉంటుంది కాబట్టి ఇంటూ పెడుతున్నాం ఇక్కడ. అవునా? అవునా? ఏమవుతుంది? 2 9 3. ఇటు సైడ్ నుంచి చేస్తే క్యారీలు ఉండిపోతాయి మీకు. ఇటు సైడ్ నుంచి చేస్తే క్యారీలు ఉంటాయి చూడండి. 28 అండ్ 63 343 కూడిక వస్తే. అవునా? అర్థమవుతుందా? ఇది చూడండి. 24 54 294 డైరెక్ట్ కలపడం ఈజీ అవుతుందా? ఇది చూడండి 98 డైరెక్ట్ ఇది ఈజీగా చెప్పచ్చు మీరు 98. అవునా? 80 ప్లస్ 80 ప్లస్ 80. ఇది చూడండి 12 ప్లస్ 12 27 147. అవునా? ఇది చూడండి 16 4 9 ఎంత? 32 192. ఇది చూడండి 20 45 245. ఇది చూడండి ఇటు నుంచి చేసేస్తే డైరెక్ట్ 36 అండ్ 81 ఎంత? 441. ఇటు నుంచి చేస్తే కలపడం కానీ మల్టిప్లికేషన్ చేయడం కానీ ఈజీ అవుతుంది. 441. ఇటు సైడ్ నుంచి చేస్తే మీకు క్యారీస్ ఉండిపోతాయి. అర్థమవుతుందా? ఈజీగా అర్థమవుతుందా రే? అందుకే మీరు రేపు ఏం చేయాలి? 1 to 9 టేబుల్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా రేపు మీరు ఎవరికైతే 1 to 9 టేబుల్స్ వచ్చినాయి చూసిండ్రా వాళ్ళు రేపు 20 వరకు టేబుల్స్ రాసుకొని రావాలి. ఎట్లా రాయాలి నేను చెప్తాను. 1 to 9 టేబుల్స్ ఎట్లా రాసిండ్రో ఇది కూడా అట్లానే రాయాలి. చూడండి ఏ విధంగా రాయాలి. 1 to 20 టేబుల్స్ రాయాలి. కానీ ఏ విధంగా రాయాలంటే మీకు ఈ పద్ధతి ప్రాక్టీస్ కావాలంటే 10 టేబుల్ చెప్పండి. ఫస్ట్ 10 20 30 40 50 60 70 అతి ఉత్సాహం వద్దు, మెల్లగా చెప్పండి సరేనా? రైట్. ఇప్పుడు 10 to 20 వరకు ఏదైనా ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. 10 to 18 కదా? రైట్. 18 టేబుల్ రెండు రకాలుగా రాద్దాం సరేనా? ఓకేనా? చూడండి 8 టేబుల్ చెప్పండి. 16 24 32 40 వెరీ గుడ్. 64 ప్లస్ చేయండి. 10 ప్లస్ 8 ఎంత? వెరీ గుడ్. ఎంత? 20 ప్లస్ 16 36. చూడండి ఇట్లా కలపాలి. 4 అండ్ 5 ఓకేనా? 54. ఇటు చూడండి 2 3 ప్లస్ 4 7. ఇట్లా కలపాలి. 0 5 ప్లస్ 4 9 8 అండ్ 6 ప్లస్ 4 9 10 6 అండ్ 5 ప్లస్ 7 5 ప్లస్ 7 12 4 అండ్ 8 ప్లస్ 6 8 ప్లస్ 6 14. నెక్స్ట్ 2 అండ్ 9 ప్లస్ 7 9 ఉన్నప్పుడు ఎన్ని తక్కువ చేయాలని చెప్పిన 16 అండ్ ఇట్ ఈస్ 180. ఇది మీ 18 టేబుల్. ఏం టేబుల్ అది? ఏం టేబుల్? అవునా? మళ్ళీ 18 టేబుల్ ఇంకో రకంగా రాద్దాం అనుకున్నా కదా. మీకు 2 టేబుల్ వస్తే 18 టేబుల్ వస్తుంది. ఏ టేబుల్? 2 టేబుల్. 2 టేబుల్ వస్తే 18 టేబుల్ వస్తుంది. ఎట్లా వస్తుందా? ఇక్కడ ఇలా ఏం 1 to 9 టేబుల్స్ ఉన్నాయి. వేరే టేబుల్ ఏదన్నా ఉందా? ఫస్ట్ 10 టేబుల్ రాసి దానికి 8 టేబుల్ ని యాడ్ చేసినాం. అవునా? మీకు 2 టేబుల్ వస్తే 18 టేబుల్ వస్తుంది. నమ్ముతారా? ఎట్లా చెప్తా. 2 టేబుల్ చెప్పండి. 2 4 6 12 14 16 18 20 చెప్పండి. 2 4
6, 8, 10, 12, 14, 16, 18, 12. 0 యాడ్ చేస్తే 20. 160, 180. అవునా? నెక్స్ట్ మైనస్ చేయండి దీన్ని. ఇందులో 2 టేబుల్ తప్ప వేరే ఏమన్నా ఉందా? 20 minus 2, 40 minus 4, 36, 60 minus 4. Next 80 minus 8, 100 minus 10, 120 minus 12. Very good. 140 minus 14. Very good. 140. Very good. Very good. Next. సూచి చెప్పినా కానీ కరెక్ట్ చెప్పినా. ఓకే. ఇంట్లో 2 టేబుల్ తప్ప ఏమన్నా ఉందా? అది ఇది సేమ్ ఉందా చూడండి. లేదు ఆ? ఎక్కడ సేమ్ లేదు? సేమ్ ఉందా? 18 1 18, 18 2 36, 18 3 54, 18 4 72, 18 5 90, 18 6 100, 18 7 126, 18 8 144, 18 8 144, 18 9 162, 18 10 180. అవునా? 19 టేబుల్ అంటే ఇంకా ఇది మీరు 2 మైనస్ 1 చేసేస్తే వచ్చేస్తుంది. 2 మైనస్ 2 టేబుల్ 1 టేబుల్ వస్తే మీకు 19 టేబుల్ వస్తుంది. చూడండి 2 4 6 8 10 12, 14, 16, 18, 20. 0 పెట్టండి. 20, 80, 90, 20, 60. అవునా? ఇక్కడ 1 2 3, 4, 5, మైనస్ చేయండి. 20 మైనస్ 1. వెరీ గుడ్. ఎంత? నెక్స్ట్ 40 మైనస్ 2. 38. 60 మైనస్ 3. 57. 80 మైనస్ 4. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చేయండి. 6 5 4. 4, 3, 2, 1, 0. అవును. ఇక్కడ 5 వచ్చిందా? ఇక్కడ ఒకటి తక్కువ చేసిండ్రా 9 చెప్పినా కదా. ఇక్కడ ఏమొస్తుంది? 7. ఇక్కడ 9 10 ఉంది కదా 9. ఇక్కడ 12 ఉంది కాబట్టి 11. 14 ఉంది కాబట్టి 13. వెరీ గుడ్. 16 ఉంది కాబట్టి 15. వెరీ గుడ్. 17. 19 టేబుల్ అర్థమైందా? 2 మైనస్ 1 చేస్తే వచ్చేది 19 టేబుల్. చిన్న చిన్న తీసివేతలు చిన్న చిన్న కూడికలు వస్తే చేయొచ్చు. ఎవరైనా వచ్చి 19 7 ఎంత సార్ అంటే అబ్బో 19 7 కాదు 140 నుంచి 7 తీసేస్తే వస్తుంది. చూసాను 133. అదే 19 7. ఈ రకంగా ఆలోచించి చేయగలగాలి. అంటే 1 to 9 పర్ఫెక్ట్ వస్తే ఏ విధంగా చేయాలో నేను చెప్తా. ఓకేనా? ఈరోజు చాలు. మీరు రేపు ఈ విధంగా 10 + 1 11, 10 + 2 12, 10 + 3 13, 10 టేబుల్ రాయాలి, దానికి 1 టేబుల్ యాడ్ చేయాలి, 10 టేబుల్ రాయాలి, దానికి 3 టేబుల్ యాడ్ చేయాలి, 10 టేబుల్ రాయాలి, దానికి 4 టేబుల్ యాడ్ చేయాలి, 10 టేబుల్ 5 టేబుల్ యాడ్ చేస్తే 15 టేబుల్. ఆ విధంగా మీరు 20 వరకు రేపు రాసుకొని ప్రాక్టీస్ చేసి రావాలి. ఓకేనా? రైట్.